ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. కారులో వచ్చిన నలుగురు వ్యక్తులు జోగి రమేష్ ఇంటిపైకి రాళ్లు విసురుతుండగా అక్కడ ఉన్న పోలీస్ వారిని నిలువరించేందుకు ప్రయత్నించారు. రాళ్ల దాడి జరిగిన సమయంలో జోగి రమేష్ ఇంట్లో ఎవరూ లేరు. అప్పటికే దాడి చేసే ప్రమాదం ఉండటంతో మాజీ మంత్రి ఇంటి ముందు ఇబ్రహీంపట్నం పోలీసులు ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేశారు. జోగి రమేష్ కుటుంబ సభ్యులు ఇంట్లో లేకపోవడంతో పెనుముప్పు తప్పింది. జోగి రమేష్ ఇంటిపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని స్థానిక వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.